ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఆమేన్. మనకున్నటువంటి కష్టమైన, మనకున్నటువంటి శ్రమలైన, మనకున్నటువంటి శత్రువులైన వీళ్ళందరినీ చూసినప్పుడు ఈ బాధ నుంచి విడిపించయ్యా, ఈ కష్టం నుంచి విడిపించయ్యా, ఈ శత్రువు నుంచి తప్పించయ్యని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం, దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. అయితే దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన బాధ, నీకున్న శత్రువులు, వారిని చూసి నువ్వు భయపడొద్దు. నీ పక్షమున ఉన్నటువంటి ఆ దేవుడు వారికంటే అధికుడై ఉన్నాడని చెప్పు. నీ పక్షమున ఉన్న ఆ దేవుడు నీకంటే అధికులుగా ఉన్నారని చెప్పు, నీకంటే బలము కలిగిన వారని చెప్పు. సమస్యని చూసి నువ్వు భయపడద్దు. దేవునికి ఆ సమస్య చాలా చిన్నది. సమస్య అనేది దేవుని దృష్టికి చాలా చిన్నది అవుతుంది కనుక సమస్యను చూసి నువ్వు భయపడే కంటే ఆ సమస్యకే చెప్పాలి ఏంటంటే, నీకంటే నా దేవుడు బలవంతుడు అని. మనం గమనిస్తే ఎలీషా గారు ప్రవక్తగా ఉన్నటువంటి ఆ కాలంలో ఒక వ్యక్తి వచ్చి తన దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యులు, మనం నివసిస్తున్నటువంటి స్థలం అంతా కూడా ఇరుకుగా ఉంది, మనం యోర్దాను అవతలికి వెళ్ళి కొంచెం కట్టెలు అవి తెచ్చి మరి ఒక చోట నివాసం కట్టుకుంటాము అని దైవజనుని అడిగినప్పుడు ఎలీషా గారు సరే మీరు వెళ్ళండి అని చెప్పారు. అది జరిగిన తర్వాత ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి సిరియా రాజు ఆలోచన చేశాడు. సిరియా వాళ్ళు తడకు ఒక చోట మాటుగా ఉంటున్నారు, కానీ ప్రతిసారి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఎలీషా గారికి తెలుస్తూ ఉండేది. కనుక ఇశ్రాయేల్ రాజుతో చెప్పేవాడు, సిరియా వాళ్ళు పలానా చోటు ఉన్నారు, మీరు అటువైపు వెళ్ళొద్దు. ఇట్లా ప్రతిసారి జరుగుతూ ఉన్నప్పుడు ఈ సిరియా రాజు తన దగ్గర పనిచేసే వాళ్ళందరిని పిలిచి, ఎందుకు ఇట్లా జరుగుతుంది, మన పక్షాన తింటూ మన పక్షాన ఉంటూ ఉన్నవారు ఎవరైనా ఇశ్రాయేలు రాజు వైపు ఏమన్నా ఉంటున్నారా అని అడిగారు. అట్లాంటి వాడు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి అన్నాడు. కానీ తన సేవకుల్లో ఒకరు మాట్లాడిన మాట ఏమిటంటే, అట్లా ఎవరు లేరు. ఎందుకు అట్లా తెలుస్తుందంటే, ఇశ్రాయేలీలో ప్రవక్త ఒకరు ఉన్నారు, ఆయన పేరు ఎలీషా. ఆయన నీ అంతఃపురంలో నువ్వు మాట్లాడుకున్నవన్నీ కూడా ఆయనకి తెలుస్తూ ఉంది అని చెప్పారు. అందుకని రాజు ఏం చేశారంటే, అసలు ఆ ఎలీషా సంగతి ఏందో చూద్దామని చెప్పి ఆయన్ని తీసుకొని రావటానికి అనేకమైన సైన్యంను పంపించడం జరిగింది. ఆ జరిగినప్పుడు ఎప్పటిలాగే వారు ఉదయాన్నే లేచినప్పుడు చుట్టూ సైన్యము, గుర్రములు, రథములతో నిండిపోయింది. ఎలీషా గారి దగ్గర ఉన్నటువంటి ఒక సేవకుడు ఉదయాన్నే చూసి భయపడ్డాడు. వెంటనే దైవజనుని దగ్గరికి, ఇట్లా జరిగింది, చుట్టూ జనం ఉన్నారు, సైన్యం ఉంది, మన మీద యుద్ధానికి వచ్చారు, మనం పట్టుకోవటానికి వచ్చారు, మన వల్ల కాదు, మన ముందు కొద్ది మంది అయినా వాళ్ళు చాలామంది ఉన్నారు, మన వల్ల కాదు అని చెప్తే అప్పుడు ఎలీషా గారు మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు భయపడొద్దు, వాళ్ళ వైపు ఎంతమంది అయినా ఉండని, వాళ్ళ పక్షమున ఎంతమంది అయినా ఉండని, మన పక్షంలో ఉన్నవాడు వాళ్ళకంటే అధికులుగా ఉంటారు అని చెప్పి అతని కన్నులను తెరవబడేలాగా దేవుణ్ణి అడిగినప్పుడు ఆత్మీయమైన ఆ చూపును పొంది తన చుట్టూ ఉన్నటువంటి గుర్రములు, రథములు, పర్వతములు ఇవన్నీ కనిపించినప్పుడు ఆయన యొక్క సేవకుడు వాటిని చూసి నమ్మి ధైర్యం తెచ్చుకున్నాడు. అట్లాగే దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ మన మీద ఉంటూనే ఉంటుంది. కనుక మనకు శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా వాటిని చూసి మనం భయపడొద్దు, కానీ అవే మనల్ని చూసి భయపడేలాగున, అవే మనల్ని చూసి జడుచుకునేలాగున మన దేవుడు ఎంత బలవంతుడో, ఆ సమస్యలు మన దేవుడి ముందు ఎంత చిన్నవో మనం వారికి తెలియజేయాలి.
ఆ విధంగా మనము ధైర్యపరచబడాలి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి? నువ్వు భయపడొద్దు, నీ పక్షాన ఉన్నవారు వారికంటే అధికమై ఉన్నారు కనుక. మనం భయపడొద్దు. మన పక్షములను మన దేవుడు మన శత్రువు కంటే అధికమైన బలం కలిగిన వాడు, మన శ్రమల కంటే అధికమైన బలం కలిగిన వాడు, మనకున్న కష్టం కంటే మనకున్నటువంటి కష్టం కంటే అధికమైన జ్ఞానము, తెలివి కలిగి ఉన్న దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. కనుక మనము ధైర్యం కోల్పోక, భయపడక, ధైర్యంగా ఉండి దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకాన్ని కొనసాగిద్దాం. ఆమేన్.